అందరికీ నమస్కారం. మనకి ఈరోజు గౌరవనీయులు మన జాతీయ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు మనకి సంవత్సరం పూర్తి చేసుకొని ఈ రోజున మనకి సంవత్సరం అయింది. మన గవర్నమెంట్ వచ్చి కూటమి గవర్నమెంట్ వచ్చి ఈ గవర్నమెంట్లో మనం సూపర్ 6 అనే మంచి ఆలోచనతో మంచి పథకాలు పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలందరినీ కూడా మనం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి మంచి పనులను కూడా గుర్తు చేస్తూ 2014 నుండి 19 వరకు ఏ రకంగా అయితే మనం డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశామో ఆ రకంగా ఇప్పుడు మేము చేస్తామని ప్రజల ముందుకు తీసుకెళ్ళి సూపర్ 6 పథకాల్లో గ్యాస్ కానీ ఉచిత గ్యాస్ కానీ అలాగే ఉచిత బస్సు ప్రయాణం కానీ అలాగే పిల్లలకి అమ్మ ఒడి కానీ అలాగే రైతు భరోసా కానీ ఇక్కడ ఉన్నటువంటి మన సూపర్ 6 పథకాలు కానీ అలాగే రాజధాని డెవలప్మెంట్ కానీ అలా పోలవరానికి డెవలప్మెంట్ కానీ అలాగే పెన్షన్ 2,000 రూపాయల నుండి 4,000 రూపాయలు ఇవ్వడానికి కానీ ఇవన్నీ కూడా మనం పూర్తి చేసినటువంటి వ్యక్తుల్లో మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి మనకి నెంబర్ 1 స్థానంలో పెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నటువంటి ఇవాళ మనం చూసుకున్నట్టయితే ఆయన వయసు అతిగమించిన వయసు. ఆ వయసులో కూడా రాష్ట్రాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఎంతో కష్టపడి పరిపాలన అటు కష్టాలున్న మన 2019 నుండి 24 వరకు వైఎస్ఆర్ గవర్నమెంటు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటు అతి దారుణంగా వాళ్ళు చేసినటువంటి పరిపాలన అంతా కూడా ఏటిదంటే కేసులు పెట్టడం అలాగే ప్రతి దాని మీద ప్రభుత్వ భవనాలు కూలగొట్టడం ఇవన్నీ చేయడం తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏమి చేయలేని పరిస్థితి. ఇవాళ చూసుకున్నట్టయితే మనం చేస్తున్నటువంటి ఈ పథకాల్లో రేపు ఆగస్టుకెలా మనం ఇచ్చినటువంటి ఏవైతే ఎలక్షన్ మేనిఫెస్టోలు ఉందో ఆ మేనిఫెస్టోల్లో ఇచ్చినటువంటి ప్రతి పథకం కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లడానికి ఇక్కడ ఉన్నటువంటి మన కొయ్యూరు మండలంలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా కృషిగా పనిచేసి ప్రతి ఇంటికి కూడా ఏదైతే మేనిఫెస్టోల్లో ఉందో రేపు ఆగస్టుకెలా పూర్తి చేయడానికి మీ అందరం కూడా గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు అలాగే ఇక్కడ కింద ఉన్నటువంటి మంత్రులు మినిస్టర్లు ఎమ్మెల్యేలు అందరూ కూడా తప్పనిసరిగా కష్టపడి పనిచేసి ప్రతి ఒక్కరికి కూడా వచ్చినటువంటి సూపర్ 6 పథకాలను కూడా అందజేయడానికి మేము అందరం కూడా కృషి చేస్తామనేసి ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మన కూటమికి గవర్నమెంట్కు ఉన్నటువంటి ఆలోచన ఏంటిదంటే మనం ఇచ్చినటువంటి మాట మీద నిలబడటం తప్ప ఎటువంటి పరిస్థితుల్లో మనం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని పూర్తి చేయడానికి మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలనేసి అక్కడ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ మన కూటమిలో ఉన్నటువంటి బీజేపీ నాయకురాలు మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పురంధేశ్వర్ గారు వీళ్ళందరూ కలిసి తప్పనిసరిగా ప్రజలకు న్యాయం చేయడానికి ముందుకెళ్తామనేసి మరి ఈ సభాముఖంగా కొయ్యూరు మండల పార్టీ తరఫున మా నాయకులం అందరం కూడా హామీ ఇవ్వటం జరుగుతూ ఉంది.